विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। మనమందరము కలిసి ఒక అద్భుతమైనటువంటి మార్పు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం ఏంటి అంటే, ఇంతవరకు మనం చదువుకున్నటువంటి విద్యలన్నీ కూడా జాగ్రత్త అవస్థలో ఉపయోగపడేవి మాత్రమే, భక్తికి ఉపయోగపడేవి మాత్రమే. కానీ ఈనాడు మనం ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి విద్య చేతనత్వ విజ్ఞానము. రాబోయే రోజులలో ప్రపంచంలో విద్యాలయాలలో, పాఠశాలలలో తల్లిదండ్రులు నేర్పేటటువంటివి ఈ విద్యే. కరెక్ట్గా మనం ఆలోచన కనుక చేస్తే ఈ ఆధునిక విద్యకి రివోల్ట్ చేసినటువంటి మొదటి వ్యక్తి ప్రహ్లాదుడు. ఈ చదువు నేను చదవను, ఈ చదువు నాకు ఎందుకు పనికిరాదు, ఈ చదువు చదవటం వల్ల జంతు స్థితిలో ఉన్నటువంటి మనము జంతు స్థితిలోనే ఉంటాము, మానవులుగా మనం మారలేము అని గుర్తించినటువంటి వ్యక్తి ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు గుర్తించిన ఇంతవరకు కూడా ఈ ఆధ్యాత్మిక విద్య లేకపోతే చేతనత్వ విజ్ఞానాన్ని ఒక క్రమబద్ధములో నేర్చుకొనుటకు ప్రయత్నాలు జరగలేదు. ఆశ్రమాలలో, ఋషుల యొక్క ఆశ్రమాలలో, లేకపోతే మహానుభావుల యొక్క జీవితాలలో ఎవరికి వారే డెవలప్ చేసుకున్నారు తప్ప సామూహికంగా ఈ చేతనత్వాన్ని డెవలప్ చేసుకోవటానికి కావలసేటటువంటి ప్రయత్నము జరగలేదు. మహానుభావులు చాలా మంది వచ్చారు, కానీ వారు ఎలా గొప్పవారు అయ్యారు అన్నది మనకి తెలియదు. సాయి ఉన్నాడు, 12 ఏళ్ల పాటు నా గురువుని నేను చూస్తూ ఉన్నాను అన్నాడు, గొప్పవాడయ్యాడు. రామకృష్ణ పరమహంస, ఆయన సాధనా విజ్ఞానం అంతా కూడా మన ముందే ఉంది, గొప్పవాడయ్యాడు. కానీ ఆయన చేసినటువంటి సాధనా విధానాన్ని తూచా తప్పకుండా మనం అనుకరిస్తే అంత వాళ్ళం అవుతామా? అయ్యేటట్టు కనిపించడం లేదు. ఎందుకంటే రామకృష్ణ మిషన్లో సహజంగానే రామకృష్ణ పరమహంస చెప్పినటువంటివి, రామకృష్ణ పరమహంస జీవిత విధానము అనుకరించటానికే ప్రయత్నం చేస్తూ ఉండి ఉంటారు కదా. కానీ ఇంకొక రామకృష్ణ పరమహంస అక్కడి నుంచి రాలే. అరవిందో సొసైటీలో అరవిందో యొక్క సాధనా విజ్ఞానం అంతా కూడా ఆయనే చాలా స్పష్టంగా సావిత్రిలో పొందుపరిచాడు. కానీ మళ్ళీ ఇంకో అరవిందో మనకి కనిపించడం లేదు. ఆ టవరింగ్ పర్సనాలిటీ కనిపించడం లేదు మనకి. రమణ మహర్షి యొక్క సాధనా విధానం మనకు కనిపిస్తూనే ఉంది కదా. హూయామై, నేనెవరిని అని నువ్వు ప్రశ్నించుకో అన్నాడు ఆయన. ప్రశ్నించుకుంటూనే ఉన్నారు ఆయన ఆశ్రమాలలో, ఆయన పుస్తకాలు చదివిన వాళ్ళు, ఆయన గురించి చదివిన వాళ్ళు. కానీ నేను రమణ మహర్షి జీవితాన్ని
ఆధారముగా చేసుకుని మళ్ళీ నేను రమణ మహర్షి అంతటి వాడినయ్యాను అని ఎవరు చెప్పటం లేదు. మీరు ఇది గమనించుకోండి. కానీ ఫిజిక్స్ చదివినవాడు ఫిజిసిస్ట్ అయిపోతున్నాడు, కెమిస్ట్రీ చదివినవాడు కెమిస్ట్రీ అయిపోతున్నాడు, ఇంజనీరింగ్ చదివినవాడు ఇంజనీరింగ్ అయిపోతున్నాడు. అలాంటి విద్య ఏ విధంగా అయితే ఎవరైనా ఇంజనీరింగ్ చదవటానికి కావలసినటువంటి మానసిక ప్రయత్నము చేస్తే ఆషామాషిగా ఇంజనీరింగ్ రాదుగా. ఇంటర్మీడియట్ చదువుకోవాలి, ఎంసెట్ పరీక్ష రావాలి, అందులో ర్యాంక్ రావాలి. ర్యాంక్ వచ్చినా నువ్వు చదవదలుచుకున్నటువంటి సబ్జెక్ట్లో ఇంజనీర్ అవుతావో అవో చెప్పలేము కదా. ఆ తేడాలు ఉన్నాయి మళ్ళీ అక్కడ. కానీ ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటే స్పష్టంగా ఈ దారమ్మటి వెళ్తే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, షార్ట్ టర్మ్ కాకపోతే లాంగ్ టర్మ్, లాంగ్ టర్మ్ కాకపోతే మల్టిపుల్ లాంగ్ టర్మ్ కోర్సులు ఎంసెట్లో తీసుకుని ఇంజనీర్ అవ్వచ్చు అని ఏ విధంగా నిర్ధారణగా మనం చెప్పుకోగలుగుతున్నాము, అదేవిధంగా జగద్గురు స్థాయికి ఎదగటానికి కావలసినటువంటి ప్రయత్నము నేను చేయలేకపోయానే అని బాధపడుతూ కూర్చున్నాడు వ్యాసుడు సరస్వతి నది ఒడ్డున. వేదాలు రాశాను, ఉపనిషత్తులు రాశాను, పురాణాలు రాశాను, స్మృతులు రాశాను, మహాభారతం రాశాను. వేదాలలో ఉన్నదానంతా కూడా మామూలు వ్యక్తికి కూడా అర్థం అవటానికి తగిన స్థాయిలో మహాభారతం రాశాను నేను. అయినా ఏదో అతృప్తి. ఏమిటా అతృప్తి అంటే, తృప్తి లేకపోవటం అంటే చేతనత్వ విజ్ఞానాన్ని నేను చెప్పలేకపోయాను. ఎలా చెప్పాలో ఆయనకు అర్థం కాలే వ్యాసుడికి. ఆ చేతనత్వ విజ్ఞానాన్ని చెప్పటానికి ఇవ్వవలసినటువంటి మార్గదర్శనము నారదుడు చేశాడు. నారదుడు ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడో వాళ్ళందరి యొక్క చేతనత్వంలో మార్పు వచ్చింది. ఇక్కడ మనము ఆ విధమైనటువంటి మార్పు తెచ్చుకోవటానికి కూర్చున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. మనం ఆ తేడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనము మన చేతనత్వంలో మార్పు రావటానికి కూర్చున్నాం. ఏ విధమైనటువంటి మార్పు రావాలి? సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థులైనటువంటి వ్యక్తులుగా మనం మారిపోవాలి. అంటే మనం అందరం ఎలాంటి వాళ్ళం అవ్వాలి అంటే ఆ జగద్గురువు శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు అవ్వాలి. అందుకే భక్తులందరూ కూడా పార్షదులు అవుతారు అని చెప్తారు పుస్తకాలలో. అంటే ఏమవుతారనమాట? భగవత్ స్వరూపులే అయిపోతారు. వైకుంఠంలోకి వెళ్తే అందరూ విష్ణువులే కనిపిస్తారు మీకు. సత్యలోకంలోకి వెళ్తే బ్రహ్మలే కనిపిస్తారు మీకు. కైలాసంలోకి వెళ్తే అందరూ శివుళ్లే కనిపిస్తారు. ఒకే టైప్. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే అందరూ ఇంజనీర్స్ కనిపిస్తారు అంటే మనకు కన్ఫ్యూజన్ రాదు. మెడికల్ కాలేజీకి వెళ్తే అందరూ డాక్టర్లు కనిపిస్తారు అంటే మనకు కన్ఫ్యూజన్ అవ్వదు. కానీ వైకుంఠంలో అందరూ విష్ణువు కనిపిస్తారు అనేసరికల్లా మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అవగాహన లోపం ఎంత ఉందో అర్థం చేసుకోండి. ఆ అవగాహన లోపాన్ని సవరించుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాము అన్నది అర్థం చేసుకోండి. ఈ గ్రహాలన్నీ కూడా యూనివర్సిటీసే. అన్ని గ్రహాలు, గురుగ్రహము ఒక యూనివర్సిటీ, పృథ్వీ గ్రహము ఒక యూనివర్సిటీ, సూర్యమండలము ఒక యూనివర్సిటీ, మనకు కనిపిస్తున్నటువంటి నక్షత్రాలన్నీ కూడా ఒకానొక విశ్వవిద్యాలయం యొక్క లక్షణాలు కలిగి ఉన్నాయి. మెడికల్ యూనివర్సిటీ ఉందనుకోండి, అక్కడ ఏం చెప్తారు? మెడిసిన్ చెప్తారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ అయితే అగ్రికల్చర్ చెప్తారు. డెంటల్ కాలేజీ అంటాం, పళ్ళు ఎలా పీకాలో చెప్తారు కదా. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనకు కనిపిస్తున్నటువంటి అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః.
ఈ సమస్త చరాచర విశ్వము యొక్క ఒకే ఒక ఉద్దేశ్యం ఏంటి అంటే మీ చేతనత్వాన్ని అభివృద్ధి చేయుట. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోండి. మొత్తము సృష్టి యొక్క రహస్యము, మీరు జీవించి ఉండటానికి కారణము ఏమిటి అంటే మీ చేతనత్వము అభివృద్ధి చెందాలి. మీ చేతనత్వం అభివృద్ధి చెందాలి అనేది మీ లక్ష్యం ఇప్పుడు అవటం లేదు. ఎలాగో అలాగా చదివేసుకుని ఒక ఉద్యోగంలో జాయిన్ అయిపోతే ఉన్న చేతనత్వం పోతుందో లేదో అర్థం చేసుకోండి. మీరు ఏమవుతోందో మీ జీవితంలో. స్థిరపడ్డాడో అమ్మయ్య అంటారు. జీవితంలో స్థిరపడ్డాడంటే అర్థం ఏంటి? ఉన్న చేతనత్వం కూడా పోయి. ఏం కోరుకుంటున్నారు మీ జీవితాలలో? మీరు స్టెబిలిటీ, స్థిరత్వము. ప్రకృతే, ఈ జగత్తే గతి కలిగినది అంటే స్థిరత్వము లేనిది. అంచేత మీ ప్రయత్నాలన్నీ వేస్ట్ అవుతాయి. స్థిరత్వం అనేది మీకు రాదు ఎప్పుడు కూడా. కానీ స్థిరత్వం ఎలా వస్తుంది? ప్రకృతి యొక్క స్పీడ్తో కనుక మీరు జీవించగలిగితే స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు. 2 రైళ్లు పక్కపక్క నుంచి వెళ్తున్నాయి అనుకోండి, చాలా పక్కపక్క నుంచి. ఒకదాని స్పీడు ఒకేలాగా లేకపోతే ఒక రైలు ముందుకు వెళ్ళిపోతుంది, ఇంకో రైలు వెనక్కి పడిపోతుంది. కానీ 2 రైళ్లు ఒకే స్పీడ్లో వెళ్తూ ఉంటే పక్కపక్క కిటికీలో కూర్చున్న వాళ్ళు మాట్లాడుకోవచ్చు. వాళ్ళు పక్కపక్కనే ఉంటారు కనుక. కానీ వాళ్ళు స్థిరంగా లేరు. వాళ్ళు ఏ స్పీడ్తో వెళ్తున్నారు? వాళ్ళు ట్రైన్ స్పీడ్తో వెళ్తున్నారు. అదేవిధంగా కనుక మీరు ప్రకృతి యొక్క స్పీడ్తో వెళ్తే మీకు స్థిరత్వం లభిస్తుంది. అంతకంటే ముందు మీకు స్థిరత్వం లభించదు. ప్రదక్షిణాయాం పదే పదే అనేటటువంటి ఆ ప్రదక్షిణ నమస్కారం యొక్క ఉద్దేశ్యం అది. కానీ ముక్కు పట్టుకోమన్నట్టే చేస్తున్నారు. మీ పూజలు అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే అవి మీ చేతనత్వంలో వరకు వెళ్ళటంలే. అసలు మీ బాహ్య పరిధిని కూడా అవి ముట్టుకోవటంలే. ఈ షోడశోపచార పూజ మాత్రమే చేసుకుంటూ రామకృష్ణ పరమహంస అంత గొప్పవాడయ్యాడు, నామదేవుడు అంత గొప్పవాడయ్యాడు. వీళ్ళందరూ కూడా ఆ 16 రకాలైనటువంటి చేతనత్వ స్థాయిల్ని అర్థం చేసుకోవటానికి చేసే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళారు. మనం పూజలు ఎలా చేస్తాం? సాయిబాబాకి ఆరతిస్తాం. ఆరతిస్తున్నంత వరకు బాగానే ఉంటారు, తెర వేస్తారు. మన దగ్గర సంగతే చెప్తున్నాను నేను. తెర వేయగానే మాట్లాడేసుకోవటం మొదలెట్టేస్తారు మీరు. అసలు తెర వేసింది ఎందుకు? అక్కడ అంతర్ముఖం అవ్వండి అని మీరు. అంటే అసలు కీలకమైనటువంటి టైం అది. అసలు తిరుపతిలో కూడా అక్కడికి ఇక్కడికి వెళ్ళాక మీరు కళ్ళు మూసుకుని నమస్కారం చేస్తారు. ఆ కళ్ళు మూసుకోవటంలో ఉద్దేశం ఏంటి అంటే మీరు అంతర్ముఖంలో ఆ తిరుపతి స్వామిని మీ హృదయంతో పాటు ఇంటికి తెచ్చుకోగలగాలి మీరు. అది ఎవరు తీసుకురాదు. తిరుపతికి ఎలా వెళ్దామా? అక్కడికి వెళ్ళి ఎవరు రికమెండేషన్ చేయించుకోవాలి? సరే, రికమెండేషన్ చేయించుకోండి, కాదంటలే. అది మన అదృష్టవశాత్తు కదా, మనం చేయించుకున్నంత మాత్రాన జరగవు. కాదు, వెళ్ళావు, వెళ్ళాక ఏ చేతనత్వంలో మార్పు వచ్చింది? ఏమీ రాలేదు. ఆ చేతనత్వంలోని మార్పు రావటానికి కావలసినటువంటి ధ్యాన శ్లోకాన్ని నాతో పాటు చెప్పండి. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే పృథాసుతం. ఈ 4 చేతనత్వంలోని మార్పులు. ఈ 4 చేతనత్వంలోని మార్పులలో మొట్టమొదటి చేతనత్వంలోని మార్పు కృష్ణం వందే పృథాసుతం. పృథాసుతం అంటే పృథ్వీపుత్రులు. అవడు పృథ్వీపుత్రులు, మనం అందరం పృథ్వీపుత్రులమే. మనమే కాదు, చెట్లు కూడా పృథ్వీపుత్రులే.
ఈ చరాచర జగత్ అంతా కూడా పృథ్వీ మండలం మీద ఏది అయితే వ్యాపించి ఉన్నదో ఇదంతా కూడా పృథ్వీపుత్రులే. ఈ పృథ్వీపుత్ర స్థితి మనకు అందజేయటానికి సిద్ధి సాయి యొక్క అవతారం యొక్క ఒక పాయింట్ అఖండ చేతనత్వం. కుక్కలో అయినా, దోమలో అయినా, బల్లిలో అయినా ఆ అఖండ చేతనత్వం యొక్క అనుభూతి ఆ సిద్ధి సాయి స్వరూపంలో మీకు కనిపిస్తుంది. పృథాసుతం, దాన్నే అర్జున స్థితి అని కూడా అంటాం మనం. అర్జున స్థితి అంటే ఏంటి? రెండు అక్షౌహిణీ సేనల మధ్య నా రథాన్ని పట్టు అంటాడు అర్జునుడు. మీ జీవితాలలో కూడా ఈ ద్వంద్వము ఈ రోజు నుంచి అనుక్షణం ఉంటూ ఉండాలి. అది స్టార్ట్ అవుతే తప్ప భాగవతం యొక్క మొదటి స్టెప్పే ఎక్కం మనం. ఏంటక్కడ స్టార్ట్ అవ్వాల్సింది? ఎదురకుండా భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, అనేక మంది బంధువులు, మేనమామలు, బావలు. అర్జునుడు యొక్క బంధువులందరూ కూడా ఎదుర్కొండానే ఉన్నారు. కొంతమంది అర్జునుడి వైపు యుద్ధం చేస్తున్నారు, కొంతమంది అర్జునుడికి విరుద్ధంగా నుంచుని యుద్ధం చేస్తున్నారు. మీకు అలా అనిపిస్తోందా అని? జీవితంలో మీరు ఒక యుద్ధం చేస్తున్నారు, అసలు యుద్ధం చేస్తున్నారు అంటేనే అసలు ఇక్కడికి రారేమో ఇంకా రేపటి నుంచి. అలాంటి పరిస్థితి మాకెందుకు? మాకైతే శాంతంగా ముక్తి కావాలి, కానీ మాకు అలాంటివేం లేదు. అసలు అలాంటి అపోహల్లో ఏం ఉండకండి. అంచేత ఆ యుద్ధరంగం ఏంటో అర్థం చేసుకోండి మీరు చాలా జాగ్రత్తగా. రెండు రకాలైనటువంటి ఆకర్షణలు మిమ్మల్ని బయటికి లాగుతూ ఉంటాయి. ఒకటి భౌతికమైనటువంటి సుఖాలు, ఇంకోటి అంతర్గతమైనటువంటి సుఖాలు. రెండు రకాలైనటువంటి కోరికలు మిమ్మల్ని లాగుతూ ఉంటాయి. ఒకటి బాహ్యం వైపు తీసుకెళ్లేవి, ఇంకోటి లోపల వైపుకు తీసుకెళ్లేవి. బాహ్యం వైపు తీసుకెళ్లేటటువంటి సుఖాలు ఎన్ని ఉన్నా అంతర్గతం వైపు నువ్వు వెళ్ళలేకపోతే పిచ్చెక్కుతుంది అని నేను చెప్పాను అనుకోండి, ఒప్పుకుంటారా? మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. బాహ్య జగత్తు వైపుకి వెళ్ళగలిగేటటువంటి సుఖాలు మీకు అన్నీ లభించాయి అనుకోండి, మీకు ఏది కావాలంటే అది లభించింది. ఏది కావాలంటే అది మీరు అంటే వచ్చేస్తుంది అన్న స్థితి ఉంది మీకు. కండిషన్ ఏంటి అంటే ఏది లభిస్తుంది మీకు? బాహ్య జగత్తు వైపుకి తీసుకెళ్లేటటువంటివి. మీరు ప్రెసిడెంట్ అయిపోవాలంటే అయిపోతారు. ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? టాటా బిర్లా అయిపోవాలంటే అయిపోతారు. ఇంకా ఏం కావాలనుకుంటున్నారు మీరు? హృతిక్ రోషన్ అయిపోవాలంటే అయిపోతారు. ఇంకా అలాగే రకరకాలుగా మీరు ఏం కావాలనుకుంటున్నారో అదంతా అయిపోతూ ఉంటారు అనేటటువంటి బ్లెస్సింగ్ మీకు వచ్చేసింది అనుకోండి. కానీ ఆ బ్లెస్సింగ్తో పాటు ఒక కండిషన్ ఉంది. మీరు అంతర్ముఖులు అవదలుచుకుంటే చచ్చినా అవలేరు. ఒప్పేసుకుంటాంగా మనం, దానికే ఉంది, ఒప్పుకోరా? కానీ మీరు అంతర్ముఖులు అవ్వకపోతే ఏమవుతుందో తెలుసా మీకు? ఒకరోజు రాత్రి మీకు నిద్ర పట్టలేదనుకోండి, రెండో రోజు ఏమవుతారు మీరు? మీరు హృతిక్ రోషనే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాయే, కోటీశ్వర్లే. ఒకరోజు నిద్రపోకుండా కూర్చోండి చూద్దాం. అతి కష్టం మీద మీరు నిద్రపోకుండా కూర్చున్నారు, రెండో రోజు కూడా మిమ్మల్ని నిద్రపోనివ్వలేదు. ఏమవుతారు మీరు? పిచ్చెక్కుతుంది. ట్రై చేసి చూడండి, మీరు అసలు కూర్చోగలరేమో. అంచేత ఏం జరుగుతుంది? బాహ్య జగత్తు వైపుకి వెళ్ళటం ఎంత అవసరమో అంతర్జగత్ వైపు కూడా వెళ్ళటం అంతే అవసరము. అంతేకాక మీకు ఏమర్థమైంది? అంతర్జగత్తులోకి వెళ్ళలేకపోతే బాహ్య జగత్తు మీకు పిచ్చెక్కిస్తుంది. ఇంతవరకు అర్థమైంది కదా?
కానీ మన ఆకర్షణ అంతా, మన జ్ఞానము అంతా, మన విజ్ఞానం అంతా, మన తెలివితేటలంతా దేనికి ఉపయోగించుకుంటున్నాం అంటే బాహ్య జగత్తు వైపు వెళ్ళటానికి ఉపయోగించుకుంటున్నాం. మరి మనం మూర్ఖులు అనుకోవాలా, తెలివైన వాళ్ళు అనుకోవాలా? ఆ ప్రశ్నకి జవాబు తెచ్చుకోండి మీరు. ఆ ప్రశ్నకి మీరు ఇచ్చిన జవాబు బట్టి ఈ ఆదివారం జరిగే క్లాసులలో మీరు ఎంత ఎదుగుతారు అనేది ఆధారపడి ఉంటుంది. ఇంచేతంటే మనిషికి విషయం అయితే చెప్పగలం, కానీ దాన్ని ఆచరించవలసింది వాడు. ఆ ఆచరించటం అనేది తన మూర్ఖత్వం తనకు అర్థమవుతే తప్ప ఆచరించలేడు. ఓ 20-30 ఏళ్ల కిందటి వరకు కూడా చదువు మీద ఇంత ఇంట్రెస్ట్ లేదు ఎవరికి. ఓ 30 ఏళ్ల కిందట కూడా ఇంత ఇంట్రెస్ట్ లేదు చదువు మీద ఎవరికి. సడన్ గా ఇప్పుడు ఏమైంది, అందరికీ చదువుకోకపోతే ఏమైపోతాడో మావాడు అనేటటువంటి బెంగపడింది, పట్టుకున్న అందరికీ కూడా. నేను చాలా మందికి చెప్తాను, మీరేమి కంగారు పడకండి, మీ పిల్లవాడు సుఖంగా జీవిస్తాడు అని. వాడు పరీక్ష పాస్ అవడం కావాలి, వాడు సుఖంగా జీవిస్తేనే, జీవించకపోతేనే అనే తల్లిదండ్రుల్ని నేను చాలా మంది నాకు తెలుసు. ఆ మూర్ఖత్వం ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఒక పక్క నేను గ్యారెంటీ ఇస్తున్నాను, వాడు సుఖంగా జీవిస్తాడు, మీరు అనవసరంగా వాడిని చదువు గురించి బెంబేలు ఎత్తకండి అని. అంటే ఏమడుగుతున్నారు? భౌతికం కాదు, పిచ్చి కోరిక కోరుతున్నారు మీరు వాడిని చదివించి ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఆత్మహత్యల వైపుకి తీసుకెళ్తున్నారు మీరు. నిజంగా వాడు ఆత్మహత్య చేసుకుంటాడో, కొన్ని సంవత్సరాల తర్వాత వాడంతటా వాడే చేస్తాడో, అది వేరే విషయం. కానీ అక్కడ నేను చెప్పేటటువంటి విషయం అర్థం చేసుకోండి. మీరు తల్లిదండ్రులుగా, జ్ఞానము ఉన్నటువంటి ప్రజలుగా, భారతీయులుగా మనం చెప్పవలసినటువంటి విద్య మనం చెప్పటం లేదు. ప్రహ్లాదుడు ఉదాహరణ ఇచ్చినందుకు, ప్రహ్లాదుడు తండ్రి ఏం చేశాడు? ఎలాగైనా సరే వాడిని ఇంజనీర్ చేయాలి, ఎలాగైనా సరే వాడిని డాక్టర్ చేయాలి. ప్రహ్లాదుడు ఎదురు తిరిగాడు, నేను చదవనన్నాడు. తండ్రి ఏం చేశాడు? ఆయనకి ఎన్ని శక్తులు ఉన్నాయో అన్నీ ఉపయోగించాడు కదా. చివరికి ఆయన చచ్చిపోయాడు తప్ప ప్రహ్లాదుడు ఏమవలే. చదివి ఉంటే ప్రహ్లాదుడు ఏ యుగం వాడు? ప్రహ్లాదుడు సత్యయుగం వాడు. చదివి ఉంటే ఆ చిన్న కుర్రాడు 5 ఏళ్లవాడు ఏ ఇంజనీర్ అయిపోయేవాడు, ఏ డాక్టర్ అయ్యేవాడు. కానీ వాడి గురించి ఇక్కడ ఈ యుగంలో మనం చెప్పుకోం. తేడా అర్థమవుతుందా? నేను ఇస్తున్న ఉదాహరణ. ఏది ముఖ్యము మీకు అన్నది అర్థం చేసుకోండి మీరు. ఆ ప్రాముఖ్యత మీరు దేనికి ఇస్తున్నారో దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోలేకపోతే ఈ మొత్తము భాగవతమే కాదు, అసలు ఈ ఆధ్యాత్మిక విజ్ఞానమే గుంటగట్టి గంట వాయించేస్తుంది. ఈ మొత్తము ఆధ్యాత్మిక విద్య యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఏది శాశ్వతమైనదో, ఏది అవ్యయమైనదో, ఏది మీకు ప్రకృతి మీద పరిపూర్ణమైనటువంటి శక్తినిస్తుందో ఆ విద్య. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా అనేటటువంటి జ్ఞానం కావాలి అనుకున్నప్పుడు ఈ పుస్తకాలు మీకు ఉపయోగపడతాయి. ఏం చేయాలి? మొట్టమొదటి మీకు నేను పుట్టుక లేనివాడిని. మన మేషరాశి యొక్క వాహనము ద్వాదశ రాశి చక్రములో మేకే. ఈ మొత్తము సృష్టి యొక్క దానికి కావలసినటువంటి కథని ఆ దక్షయజ్ఞంలో మనం తెలుసుకుంటాం. మనం ద్వాదశ స్కందాలు ఉన్నాయి. ఈ ద్వాదశ స్కందాలు కూడా మొత్తము జ్యోతిష్ విజ్ఞానమే. మేక యొక్క పేరు ఏంటి? అజ. అజ అంటే పుట్టుక లేనివాడిది. ఆగ్నేయ దిశలో మనం మేకని పూజిస్తాం. మనం ఆగ్నేయ దిశ యొక్క అధిపతి ఎవడు? అగ్ని. అంటే అగ్నికి మేకకి ఉన్నటువంటి సంబంధము అంటే పుట్టుక లేకుండా ఉండటానికి అగ్నికి ఉన్నటువంటి సంబంధం కనుక మనకి అర్థమవుతే
భాగవతంలోకి ప్రవేశిస్తాం మనం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ క్లాసెస్లో మీరు మీ చేతనత్వాన్ని మార్చేసుకుని వెళ్ళాలి. మీరు అంటే మీ దృష్టికోణం పూర్తిగా మారిపోవాలి. ఏ విధంగా మారాలి? అజోపిసన్, పుట్టుక లేనివాడినైనప్పటికీ, అవ్యయాత్మ, నాశరహితుడైనటువంటి ఆత్మ కలిగి ఉన్నవాడెప్పటికీ, భూతానాం ఈశ్వరోపిసన్, 5 తత్వాల మీద ఆధిపత్యం కలిగి ఉన్నప్పటికీ, ప్రకృతిం స్వామధిష్టాయ, ప్రకృతి నా యొక్క అధిష్టానంలో ఉంది, నా యొక్క కంట్రోల్లో ఉంది. కానీ ఏమైంది? సంభవామి ఆత్మ మాయయ, నా యొక్క మాయాశక్తి చేతే నేను మళ్ళీ మళ్ళీ పుడుతున్నాను. ఆ విద్య మర్చిపోయాం మనం, ఆ విద్య నేర్చుకోబోతున్నాం మనం. అంచేత ఇది కనుక మీరు రెగ్యులర్గా వారం వారం అవగాహన చేసుకుంటూ మిల్లిమిల్లిగానే వెళ్దాం. ఒక రోజులో డెవలప్ అయిపోలేం మనం. కానీ ఈ మానసిక స్థితి ఎక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తోందో అర్థం చేసుకోండి. ఇది బాగా మీకు కంటతా రావాలి. అజోపిసన్, అవ్యయాత్మ, భూతానాం ఈశ్వరోపిసన్, ప్రకృతిం స్వామధిష్టాయ, సంభవామి ఆత్మమాయయా. ఈ గురు చేతనత్వాలన్నీ కూడా దీన్నే నిరూపిస్తాయి. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి యొక్క జీవితం, రాఘవేంద్ర స్వామి యొక్క సమాధి ఏం చెప్తోంది మనకి? ఆయన శరీరం వదిలేశాడు, కానీ ఇప్పటికీ కూడా అక్కడ ఆయన ఎలా వెలుగుతున్నాడు? కల్పవృక్షంలా వెలుగుతున్నాడు కదా. షిర్డీ సాయి ఎదురకుండా మన మధ్యనే జీవించి ఉన్నటువంటి సత్యసాయి, వీళ్ళందరూ కూడా ప్రకృతి మీద వాళ్ళ ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు కదా. వాళ్ళేనా? ఇతర దేశాలలో కూడా మనం అనుకునేటటువంటి ఇతర మతాలు, నేను చెప్పిన మాటల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం అనుకుంటున్నాం అది ఇతర మతాలని, కానీ ఆ క్రైస్ట్ కూడా చేసింది అదే. నీళ్ళ మీద నడిచాడు, తుఫాన్ వచ్చింది, గాలి కొట్టేస్తోంది పడవని, ఆగు అన్నాడు, గాలి ఆగిపోయింది. అంటే ఏంటి ఇక్కడంతా మనం చెప్తున్నది? వాళ్ళకి ఈ పాంచభౌతికమైనటువంటి తత్వాల మీద ఆధిపత్యము ఉన్నది అనేగా అర్థం. యోగి ఎవరు ఉన్నా కూడా, వాడు సూఫీ మతస్థుడు కావచ్చు, ముస్లిం కావచ్చు, బుద్ధిస్ట్ కావచ్చు, జైన ముని కావచ్చు, వాడు ఎవడైనా కావచ్చు, కానీ వాళ్ళ యొక్క ఆ గొప్పతనానికి నిదర్శనం మనం ఎలా చూస్తాం? మనం ప్రకృతి మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆధిపత్యం వల్ల. అంచేత రాబోయే యుగంలో, రాబోయేటటువంటి రోజులలో ఈ విద్య నేర్పబడుతుంది. స్కూల్స్లో, కాలేజెస్లో, అన్ని చోట్ల నేర్పబడటానికి కారణం ఎలా అవుతుంది? మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కంప్యూటర్ సైన్స్ స్కూల్స్లో మొదలెట్టే ముందు, కాలేజెస్లో మొదలెట్టే ముందు, ఇంజనీరింగ్ కాలేజీలో మొదలెట్టక ముందే మనుషుల దగ్గరికి వచ్చేసింది. మీరు అది గమనించారా ఎప్పుడైనా? కంప్యూటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పటానికి ముందే బయటకు వచ్చేసింది. బాహ్య జగత్తులో మేము కంప్యూటర్స్ చదువుకుంటాము అనేటటువంటి వ్యక్తులు ఎక్కువ అయ్యాక యూనివర్సిటీస్లోకి వస్తుంది. అది అర్థం చేసుకోండి. ఏదైనా విద్య యూనివర్సిటీస్లో కానీ పాఠశాలల్లో కానీ రావాలి అంటే మొట్టమొదట ఆ విద్య నేర్చుకోవాలి అనుకునేటటువంటి వ్యక్తుల సమూహము బయట ఏర్పడాలి. అది మన ప్రయత్నం. అంచేత ఖచ్చితంగా ఈ ప్రయత్నం మనం కొనసాగిస్తూ ఉంటే రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఈ కంప్యూటర్స్ ఉండవు, ఈ ఇంజనీరింగ్స్ ఉండవు, ఈ మెడికల్ కాలేజెస్ ఉండవు. ఎందుకు ఉండవు? మెడిసిన్ నయం చేయనటువంటి రోగాలన్నింటినీ కూడా ఈ గురువులు నయం చేశారు. మూకం కరోతి వాచాలం, మాట లేని వాడికి మాట ఇవ్వగలరు వాళ్ళు. పంగుం లంఘయతే గిరం, కాలు లేనివాడి చేత పర్వతాలు దాటించగలరు. పంగుం లంఘయతే గిరం యత్కృపా తమహం వందే.
పరమానంద మాధవం. ఆ మానసిక స్థితి గురించి చెప్తున్నాను. కృష్ణుడు అలా చేశాడు, సత్యసాయి అలా చేయబోతున్నాడు, సాయి అలా చేశాడు, క్రైస్ట్ అలా చేశాడు, బుద్ధుడు అలా చేశాడు. ఇవి కాదు మీరు చేయాల్సినవి. మీరు కూడా అలా చేయగలరు. అలా చేయగలరు కనుకే ఈ భాగవతాలు భగవద్గీతలు చదువుకోవటం. అలా చేయలేకపోతే ఇదంతా ఎందుకు చదువుకోవటం? అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించుకుని మీరు చదవాలి అంటే కొన్ని లక్షలు మీరు ఖర్చు పెడతారు పుట్టిన దగ్గర నుంచి. దాని తర్వాత వాడు రోజుకి ఎన్ని గంటలు చదువుకుంటాడు? నాకు తెలుసు చాలా మంది పేరెంట్స్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటే వాడిని వేపుకు తినేస్తారు. కాస్త వాడు టీవీ పెట్టుకుంటే ట్యూషన్కి వెళ్ళంటారు. రాత్రి 10 గంటలకు ఏదైనా టీవీ పెట్టుకుంటే పుస్తకం తీసుకుని చదువుకోకూడదా? 3:30 అయింది పడుకుని ఉంటాడు, నువ్వు లేచి చదువుకోకూడదా? ఈ బోడి ఇంజనీరింగ్కే నువ్వు ఇంత కష్టపడితే పంచభౌతికాల మీద ఈ తత్వాల మీద ఆధిపత్యం రావాల్సిన నువ్వు ఎన్ని సాధనలు చేయాలి? నువ్వు హాయిగా కూర్చుని 2 కబుర్లు చెప్పేసి 2 మంత్రాలు చదివేసి నాకేదీ రాలేదే, ఏమొస్తుంది? ఏమీ రాదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఆధ్యాత్మిక సాధన, ఈ పంచతత్వాల మీద ఆధిపత్యం అనేది 24 అవర్స్ ఎడ్యుకేషన్. 24 గంటలు మీరు సాధనలు చేయగా 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 ఎప్పుడో ఏ జన్మలోనో వస్తుంది. అర్జునుడు అడుగుతాడు, అందుకే నువ్వు చాలా గొప్పగా చెప్పావు, ఇంత పెద్ద పెద్ద సాధనలన్నీ చేసేయమంటున్నావు, నేను మధ్యలో చచ్చాననుకో, 2 పోయి కదా అన్నాడు. ఏం పోయింది? ఒకటేమో ఈ భౌతికమైనటువంటి ఆనందాలు పోయాయి, ఇటు సుఖపడలే. ఎలాగో అందరూ నన్ను వెరివాడు అంటున్నారు, పిచ్చివాడు అంటారు, అదంటాడు. మనం చాలా గ్రేట్ పీపుల్. మనం ఇంచేదంటే ఈ మార్గంలో వెళ్ళిన వాళ్ళందరికీ మనం మొదటి ఇచ్చేటటువంటి బిరుదు ఏంటంటే వాడు పిచ్చివాడని. తర్వాత మీరు పిచ్చివాళ్లే వాడి దగ్గరికి వెళ్తారు. మీ కళ్ళ ముందు ఉన్నదే కదా అందరి గురువుల చరిత్రలను. అంచేత ఆ పాయింట్ అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాను? ఆషామాషిగా 2 పువ్వులు పెట్టేసి 2 ఆసనాలు వేసేసి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నానని మీరు భ్రమపడుతూ ఇంకోళ్ళని భ్రమలో పడేస్తూ, ఇంచేంటే మీరు ధ్యానం చేయటం లేదని నేను చాలాసార్లు చెప్పాను. మీరు ప్రత్యాహారం నేర్చుకుంటున్నారు, అది కూడా చేయటంలే. మీరు ప్రత్యాహారం నేర్చుకుంటున్నారు, దానికి మనం పేరేం పెట్టుకున్నాం అంటే ధ్యానం చేస్తుంది. ఈ విధమైనటువంటి సవ్యమైనటువంటి జ్ఞానం ముందు తెచ్చుకోండి. మీరు కష్టపడటానికి రెడీ అవ్వండి. ఖచ్చితంగా మీరు ఈ 10-12 ఏళ్లలో ప్రకృతి మీద ఆధిపత్యం సంపాదించగలుగుతారు. మీరు అంటే నువ్వా 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 నాకు తెలీదు. మానవ జాతిలో 5గురిలో 3గురికి శక్తి వస్తుంది అన్నది భవిష్యవాణి. 5 మంది కనుక ఉంటే 3గురు ఈ స్థితిలో ఉంటారు అని రాబోయే 100 ఏళ్లలో 2100 అంటే 5గురు కూర్చుని ఉన్నాం కదా ఇక్కడ. ఇందులో 3గురికి ఏ శక్తి వస్తుందంటే ఈ శక్తి వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది? దీన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగితే. కానీ దీన్ని ప్రాక్టీస్ చేయాలని మీకు అనిపించకపోవటం ఉందే, అది చాలా ఆశ్చర్యం. భగవద్గీతలో అందుకే ఓ శ్లోకం చెప్తాడు, ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఇంత గొప్పతనం ఉన్నది, నువ్వు కూడా రామకృష్ణ పరమహంస అంతటి వాడి అవ్వచ్చు, నువ్వు కూడా సత్యసాయి అంతటి వాడి అవ్వచ్చు, నువ్వు కూడా సిద్ధి సాయి అంతటి వాడి అవ్వచ్చు, నువ్వు కూడా నారదుడు అవ్వచ్చు, నువ్వు కూడా వశిష్ఠుడు అవ్వచ్చు, నువ్వు కూడా విశ్వామిత్రుడు అవ్వచ్చు అని చెప్పినా ఎవ్వడూ అది అవ్వాలని కోరుకోకపోతున్నాడే అన్నది పెద్ద ఆశ్చర్యం. అవునా కాదా? మీరు ఆలోచించుకోండి. అది జాపుకోండి, ఇప్పిగండి, జాపుకో. అర్థమవుతోంది అసలు మీకు? ఇది దీనివల్ల మీరు ఆ కృష్ణుడంతటి వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కడు కూడా వ్రజభూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా కృష్ణుడే. ప్రతి ఒక్కళ్ళకి ఆ శక్తి ఉంది. చూపించలేదు,
లాస్ట్ వీక్లో చెప్పింది అర్థం చేసుకోండి. రోల్ ప్లే చేయటం అనేది, వాళ్ళు వాళ్ళ రోల్ ప్లే చేశారు, వీడి రోల్ ప్లే చేశాడు. కాలేజీలో అందరూ లెక్చరర్సే, కానీ ఒకడు ప్రిన్సిపాల్ అవుతాడు. మేమందరం ప్రిన్సిపాల్సే అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది కాలేజీ? కానీ ఆ లెక్చరరే ప్రిన్సిపాల్ అవుతాడు ఒకడు. అదేవిధంగా అనేక మంది కృష్ణుల్లో ఒకడు కృష్ణుడు రోల్ వేశాడు, మిగతా వాళ్ళందరూ మిగతా రోల్స్ వేశారు. అందుకే వ్రజభూమిలోకి వెళ్ళేసరికి, మథుర బృందావనంలోకి వెళ్ళేసరికి రామకృష్ణ పరమహంస స్మృతి కోల్పోయేవాడు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఆకు కూడా కృష్ణ చేతనత్వమే అని ఆ చేతనత్వ విజ్ఞానం తెలుసున్న వాళ్ళకి తెలిసింది. చేతనత్వ విజ్ఞానం తెలియని వాళ్ళకి ఆయుర్వేదంలో ఒక గ్యారంటీ ఉంది. ఏదైనా ఒక విషపురుగు కనుక నిన్ను కాటేస్తే, అది ఎక్కడ కాటేసిందో, ఏ ఏరియాలో మిమ్మల్ని కుట్టిందో దాని పక్కనే దానికి మందు ఉంటుందని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది రెండు పక్క పక్కనే ఉంటాయి, బొమ్మ బొరుసులాగా. ఓ పాము మిమ్మల్ని కాటేసింది అనుకోండి, ఆ పాము విరుగుడు పాము ఎక్కడైతే కాటేసిందో ఆ పక్కనే ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఏదో ఒక ఆకులు. కానీ మరి ఇందుకు మనకి తెలియటం లేదు? ఆ చేతనత్వం లేదు, ఆ జ్ఞానము లేదు, ఆయుర్వేదము లేదు. ఆయుష్ని పెంచేటటువంటి జ్ఞానము ఆయుర్వేదము. వేదము అంటే జ్ఞానము, ఆయురు అంటే ఆయుష్. అంచేత ఆయుర్వేదం కనుక తెలిస్తే ఆయుష్ అలా పెరుగుతూ పోతూ ఉంటుంది. అందుకని ఈ భాగవతంలోనే మిల్లిగా మనం కాస్త ముందుకు వెళ్తే 7 చిరంజీవుల యొక్క ప్రసక్తి వస్తుంది. వాళ్ళు ఇప్పటికీ సశరీరముగా మన మధ్యనే ఉన్నారు అని. అది తర్వాత తెలుసుకుందాం. అంటే ఈ పుస్తకము ఎంత మీ జీవితాలలో మార్పు తెస్తుందో చెప్పడానికి ఇవంతా చెప్తున్నాను నేను. ఆయుర్వేదములో పాము మిమ్మల్ని ఎక్కడ కాటేసిందో, ఏ ఏరియాలో కాటేసిందో ఆ చుట్టుపక్కలే ఉంటుంది ఆకు, కానీ మనకి తెలియదు. అలాగే వ్రజభూమిలో ఉన్నటువంటి ప్రతి ఆకు కూడా కృష్ణ చేతనత్వమే. మధురలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా కృష్ణ చేతనత్వమే. మనకి తెలియదు. తెలియకపోయినంత మాత్రాన వాళ్ళు చెప్పింది తప్పు అవదు కదా. కానీ ఆ ఏరియాలోనే, వ్రజభూమిలోనే, మథురా బృందావనంలోనే ఆ కృష్ణ చేతనత్వం యొక్క గొప్పతనం ఉన్నది. మనకి ఆ కృష్ణ చేతనత్వం మీద ఇంట్రెస్ట్ లేదు కనుక మీరు అక్కడికి వెళ్ళినా మీకేం కనిపించదు. నేను చెప్తూ ఉంటాను కదా, మా స్నేహితుడు ఒకతను బద్రీనాథ్కి వెళ్ళాడు. ఏం చూసి వచ్చావు నాయన అక్కడ అన్నాను. అక్కడ ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది అన్నాడు. నువ్వేమి కంగారు పడకు రామకృష్ణ, ఇంకంటే ఇక్కడ చాలా మంది చెప్తారు, ఇక్కడ నీకు చాలా ఆరోగ్యం బాగుపడుతుంది, నా డయాబెటీస్ బీపీ అంతా కూడా ఈ ఆహార నియమాల వల్ల తగ్గింది అంటే ఇక్కడే చాలా మంది క్వశ్చన్ చేశారు. అయితే ఇంకా బతుకు ఎందుకు అన్నారు. నా బతుకు ఎందుకు అని అడిగారు అనమాట వాళ్ళు ఇండైరెక్ట్గా. ఎందుకు? నూనె తింటం లేదు, చింతపండు తింటం లేదు, కాఫీ టీలు తాగటం లేదు, తాగని బతుకు కూడా ఓ బతుకైనా అనేటటువంటి మానసిక స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ ఆరోగ్యం, ఈ భాగవతం ఎక్కడ అర్థమవుతాయి? మాకు అర్థమైంది మాస్టారు. చేసి చూపించు మాస్టారు. మీకు అర్థమవుతాయి ఏం లాభం? చదువుకోవాలని నాకు అర్థమైంది, కానీ చదువుకోకపోతే మార్కులు రావుగా. ఆ చేతనత్వములోని పరిణతి గురించి నేను చెప్తున్నాను. భారతదేశంలో పుట్టినందుకు మీరు ఎందుకు గర్వించాలి అంటే, అలాంటి సిద్ధక్షేత్రాలు మీ చేతనత్వాన్ని కేవలము అక్కడికి వెళ్ళిన మాత్రము చేత మారిపోయేటటువంటి అనేక స్థలాలు ఉన్నాయి. కానీ వెళ్తాము మారము, వెళ్తాము మారము, వెళ్తాము మారము. ఇందుకు ఏం మారాలో, అక్కడ మనం ఏం కోరుకోవాలో తెలియనటువంటి స్థితి మంది. వెళ్తాం అక్కడికి, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అక్కడ చెప్పేవాళ్ళు లేరు కదా, నువ్వు అడిగితే కదా ఎవరైనా చెప్తారు. ఏం అడగాలి? చదువుకుంటే కదా ఏమైనా అడుగుతాం. ఇదంతా గుర్తుంచుకోండి. దేని గురించి చెప్తున్నాను నేను? అర్జున స్థితి మనలోకి వస్తే తప్ప ఈ పంచభూతాల మీద ఆధిపత్యం రాదు. పంచభూతాల మీద ఆధిపత్యం తర్వాత ఏం రావాలి? మాయాశక్తిని ఉపయోగించుకోవటం రావాలి. అదే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 విగ్రహాల యొక్క ప్రాముఖ్యత.
ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ విగ్రహంలో ఉన్న ప్రాముఖ్యత మీరు చూసి ఉంటారు. 6 చేతులు, 4 కనిపిస్తున్నాయి, ఇంకో 2 చేతులు మాయాస్థితిలో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అతని చేతిలో? ముందు 2 చేతులతో మురళి ఉంది, కనిపిస్తుంది కదా. ఆ మురళి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ప్రాణాయామం బాగా తెలిసి ఉండాలి అని. డాక్టర్ మెడలో స్టెథోస్కోప్ ఎలా ఉంటుందో ప్రాణాయామ విద్య తెలిసిన వాళ్ళ చేతిలో మురళి ఉంటుంది. అంతే తప్ప అతనేం ఫ్లూట్ వాయించే పాటలు అవి ఏం వాడటం కాదు అది. ఆ ప్రాణాయామానికి కావాల్సినటువంటి ఫండమెంటల్స్ కొన్ని ఇక్కడ నేర్చుకున్నారు. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు ఇంకా, కానీ రెగ్యులర్గా చేసుకోండి అది. ఇదంతా చెప్పిన తర్వాత ఎన్ని లెక్చర్లు విన్నా ఈ లెక్చర్ల ఉద్దేశం ఏంటి అంటే మీకు దాని వైపు మోహం కలిగించటం, ఆసక్తి కలిగించటం, ప్రేమ కలిగించటం. కలిగిన తర్వాత మీరు మారాలి. అంచేత మురళి ప్రాణాయామం యొక్క సంకేతం. ప్రాణాయామంలో ఎంత స్పెషలైజ్ కావాలి అంటే మీ శ్వాస మీ యొక్క మేరుదండం మీద ఏ రాగము పలికించాలో ఆ రాగాన్ని పలికించాలి. 3-4 ఏళ్లలో మీరు అది నేర్చుకోవచ్చు. ఆ విద్య 3-4 ఏళ్లలో రోజుకి 2-3 గంటలు అవస్థపడితే ప్రాణాయామం. కానీ ఆ ప్రాణాయామానికి కిందన కాళ్ళు ఎలా పెట్టాడో చూడండి శ్రీకృష్ణుడు. అది ఏ ఆసనం? అది గరుడాసనం. ఆసనము మీద కూర్చొని ఉంటాడు కనుక విష్ణువు యొక్క వాహనం గరుడు అంటానికి ఉద్దేశం ఆయన గరుడు మీద ఎక్కి, అది పాపం ఆయన్ని మొయ్యలేక గాలిలో ఏం అగరదు. గరుడాసనము ప్రాణాయామము మీకు తెలిస్తే ఆటోమేటిక్గా మీరు గాలిలో ఎగిరిపోతారు. మీరు ప్రాక్టీస్ చేసి చూసుకోవచ్చు అది. కానీ అది ఇక్కడ చేయలేరు మీరు. ఈ వాతావరణంలో అది కుదరదు. అది దానికి వాతావరణం మారాలి. వాతావరణం మారాలి అంటే ఏ తిరుపతి లాంటి క్షేత్రాల్లోనూ వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి చూశారు కదా, ఆ వైష్ణవ క్షేత్రాలన్నిటిలోనూ ఈ గరుడాసనం పనిచేస్తుంది మీకు. అక్కడే ఎందుకు పనిచేస్తుంది? మళ్ళీ చాలా తెలివైన ప్రశ్న వేశాం అనుకుంటారు. ఇనుము కావాలి మనకి. ఇనుము ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం? మన ఇష్టం వచ్చిన చోట ఉంటుందా, లేకపోతే అదంతా ఒకే చోట గుమిగూడు ఉంటుందా? దాన్ని ఏమంటాం? గనులు అంటాం. ఇనప గనిలో రాగి దొరకదు మీకు. రాగి దొరికితే దాన్ని ఇనప గని అన్నాం. దాన్ని ఏం గని అంటాం? రాగి గని అంటాం. అలాగా ప్రకృతిలో పృథ్వీ గ్రహంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క చేతనత్వ స్థాయిని పెంచేటటువంటి స్పాట్స్ ఉన్నాయి. వైష్ణవ తీర్థాలు అనొచ్చు, వాటిని శైవ తీర్థాలు అనొచ్చు, శక్తి తీర్థాలు అనొచ్చు. కానీ ఒక దాంట్లో ఒకటి మళ్ళా కన్ఫ్యూజ్ కాకండి మీరు. చేతనత్వ విజ్ఞానములో ఒక్కొక్క తీర్థానికి కావలసినటువంటి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. సింహాసనం. లాఫింగ్ క్లబ్లో మనం సింహంలాగా మొహం పెట్టమంటున్నాం. ఆ మొహం గనక శక్తిపీఠాల దగ్గరికి వెళ్ళి పెడితే మీకు తెలుస్తుంది ఆ శక్తి మీలోకి ఎలా వస్తుందో. మేము వెళ్ళి పెట్టేస్తాం మాస్టారు, కొంపలు అంటుకుంటాయి. 2 విధాల. ఒకటి మీరు అలా అని పెడతారు, ఏమీ అవదు, మీరు చెప్పింది తప్పు అంటారు, గొడవ వదిలిపోయింది. బై ఛాన్స్ మీరు అక్కడ పెట్టారు, మీ అదృష్టం బాగుండి కనెక్షన్ వచ్చింది, కాలిపోతారు, ఫినిష్, మాడిపోతారు మీరు. ఇంచేత శరీరము ఆ శక్తిని తట్టుకోగలిగే స్థితిలో ఉండాలి. జ్ఞానాన్ని మీరు అనుకుంటారు ఎవరైనా ఏదైనా చదివేసుకోవచ్చని. మ్యాథమెటికల్ బ్రెయిన్ లేనటువంటి వాడికి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించండి, ఏమవుతుందో చూడండి. మీకు తెలుసా ఏమవుతుందో? వాడికైనా పిచ్చెక్కుతుంది, లేకపోతే వాడు మీకైనా పిచ్చెక్కించేస్తాడు, లేదా వాడు లెక్చరర్స్కి పిచ్చెక్కించేస్తాడు. అదే జరుగుతుంది ఆ తీర్థక్షేత్రాల్లో కూడా. అంచేత ఆ తీర్థక్షేత్రాల్లోకి వెళ్లే ముందు మీకు ఆసన ప్రాణాయామాల మీద పరిపూర్ణమైనటువంటి మాస్టరీ వచ్చి తీరాల్సిందే, ఇంకో దారి లేదు. ఆ దేవతా విగ్రహాల యొక్క ఫలితాలు మనకి రాకపోవటానికి, ఆ దేవతల్ని పూజిస్తే ఆ దేవతల యొక్క శక్తి మనలోకి రాకపోవటానికి కారణం ఏంటంటే మీకు ఆసనం తెలియటం లే, అవి ఆసనాలను కూడా తెలియటం లేదు. సుబ్రహ్మణ్య స్వామి దేని మీద ఎక్కుతాడు? నెమలి మీద ఎక్కుతాడు.
నెమలి ఆసనం ఉంది ఒకటి, దాని పేరేంటి? మయూరాసనం. అంచేత సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన మీరు చేయదలుచుకుంటే మయూరాసనంలో ముందు స్పెషలిస్ట్ కాని వాళ్ళు చెప్తూ ఉంటే అసలు ఆసనాలు ఎందుకండి అనేటువంటి స్థితిలో ఉన్నాం మనం. కారణం ఏంటి? ఆ విద్య లేదు. అడగటంలో తప్పు లేదు, అడిగితేనే కదా చెప్తారు ఇవంతా. అంటే మీరు తప్పు అడిగారని నేను చెప్పటంలే, కానీ మన చేతనత్వ విజ్ఞానము, దేవాలయాలు, పాఠశాలలు ఎలాగా వీళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వెళ్ళి చదువుకుని వస్తున్నారు, ఈ దేవాలయాలలో ఆ విద్య ఉండేది ఒకప్పుడు. ఆ విద్య ఎప్పుడు మళ్ళా బయటకు వస్తుంది? ఆసన ప్రాణాయామాలలో మీరు నిష్ణాతులవుతేనే. అయితే ఆ ఆసనం మాత్రమే వేస్తామండి, రెండో ఆసనం వేయం. కరెక్టే కదా? చాలా లాజికల్గా అడిగారు కదా. ఇన్ని ఆసనాలు ఎందుకండి మాకు? ఇంగ్లీష్లో షేక్స్పియర్ బుక్ చదవాలి, నేను ఆల్ఫబెట్స్ నేర్చుకోను, గ్రామర్ నేర్చుకోను, ఇంకా ఏమేమి నేర్చుకోరు మీరు? డైరెక్ట్గా ఆ పుస్తకం చదివేస్తానంటారు. చదవగలరా? అంచేత ముందు ఈ ఆసన ప్రాణాయామాల యొక్క ఏబిసిడీలు బాగా నేర్చుకోవాలి మీరు. ఇవి బాగా నేర్చుకున్న తర్వాత మీరు ఏ దేవత యొక్క ఆసనాన్ని ప్రాక్టీస్ చేయదలుచుకున్నారో దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఆ దేవత మీ మీదకి ఆవహిస్తుంది, దిగుతుంది, అది డిసెంట్ అవుతుంది, అవతరణ అవుతుంది. ఈ చేతనత్వ జ్ఞానం, ఇదంతా దేని గురించి చెప్తున్నానో గుర్తుందా మీకు? కృష్ణం వందే పృథాసుతం. ఈ పృథ్వీ గ్రహము మీద మీరు చేతనత్వ విజ్ఞానాన్ని నేర్చుకోవటానికి మాత్రమే పుట్టారు. ఈ పృథ్వీ గ్రహము తప్ప ఇంకా ఎక్కడా కూడా సృష్టిలో చేతనత్వ విజ్ఞానము లేదు, మానవ ప్రాణి లేడు. వెతుకు చేస్తున్నారు సైంటిస్టులు అందరూ కూడా, ఇంకా ఎక్కడైనా మానవుడు లాంటి చేతనత్వం ఉన్నదా అని. దొరకలేదు కదా ఇంతవరకు, దొరకదు కూడా. మానవ జాతి పృథ్వీ మీదే ఉంటుంది. ఒకవేళ ఇంకా ఎక్కడైనా ఉంటే అది ఏమై ఉంటుంది? అది పృథ్వీ గ్రహమే అయి ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి ఛాన్స్ ఉంది మీకు. ఏంటి మానవ జాతి యొక్క గొప్పతనం? చేతనత్వ విజ్ఞానంలో కణము నుంచి విభువు వరకు వెళ్ళిపోవచ్చు వాడు. అణోరణీయాన్ మహతో మహ్యాన్ స్కానింగ్ చేయగలడు వాడు. సిద్ధి సాయి, సత్యసాయి వాళ్ళు ఖనిజాల యొక్క భవిష్యత్తు కూడా తెలుసు వాళ్ళకి, బల్లి యొక్క భవిష్యత్తు కూడా తెలుసు, జంతువుల యొక్క భవిష్యత్తు కూడా తెలుసు. ఇంతే కాకుండా ఎవరి యొక్క భవిష్యత్తు తెలుసు? దేవతల యొక్క భవిష్యత్తు కూడా తెలుసు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ గురు చేతనత్వంలో దేవతలందరూ కూడా ఈ గురు చేతనత్వం యొక్క అండర్లో పనిచేసేవాళ్లే తప్ప గురు చేతనత్వం పైన లేరు వాళ్ళు. దేవతలు మనుషులు కలిసి పనిచేయాలి. ఆ రోజులు రాబోతున్నాయి. కలిసి పనిచేయటం అంటే ఏంటి? కొన్ని విషయాల్లో వాళ్ళు గొప్ప, కొన్ని విషయాల్లో మనం గొప్ప. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, వాడికి మెడిసిన్ గురించి చాలా తెలుసు, కానీ వాడు కోర్టులో కేసు ఉంది, నేను చాలా గొప్ప డాక్టర్ అంటే ఎక్కడికి వెళ్ళాలి వాడు? ఈ దేవతలు మనుషులు ఇలాగే సయోధ్యతో జీవించాలి, వాళ్ళు కలిసి జీవించాలి. కానీ దేవతలతో కలిసి జీవిస్తాం అనుకోవటంలే, మీరు దేవతలను అడుక్కుంటున్నారు. మీరు అడుక్కునేవాడు కలిసి ఎలా జీవిస్తాడు? అడుక్కునేవాడిని ఇంట్లోకి రానిస్తారా మీరు? సిద్ధి సాయిబాబానే రానివ్వలేదు అన్నదానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే ఆయన మస్జిద్లోనే ఉన్నాడు. ఆయన ఇంట్లో రండి మీరు అంటే ఆయన వచ్చి ఉండేవాడు కాదా ఏంటి? కానీ ఆయన ఎందుకు రానివ్వలేదు? బట్టలు చింకి బట్టలు వేసుకున్నాడు. అప్పుడు ఆయనకి కాస్త జ్ఞానోదయం ఈ జన్మలో ఏం చేశాడంటే మంచి బట్టలు వేసుకోవటం మొదలెట్టాడు. ఆయన కాస్త ఇంట్లోకి ఎవరికి అభ్యంతరం లేదు. అర్థమైందా ఏం చెప్పాను నేను? దేవతల్ని అడుక్కోకండి అని. యూ డోంట్ బెగ్ దెమ్. అడుక్కుంటే ఇచ్చేది కాదు ఏ శక్తి కూడా. డిమాండ్ దెమ్. వాళ్ళ దగ్గర నుంచి లాక్కోండి. అది నేను చాలాసార్లు ఉదాహరణ ఇస్తాను. స్టూడెంట్ మ్యాథమెటిక్స్ పేపర్ రాశాడు, వాడికి 80 మార్కులు వచ్చాయి. ఇంకో స్టూడెంట్కి 100 మార్కులు వచ్చాయి. వీడు లెక్చరర్ దగ్గరికి వెళ్ళి నేను అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేశాను, నాకు 100కి 100 ఇయ్యని బతిమాలుకుంటాడా, అడుగుతాడా? ఇవ్వకపోతే వాడు
డిమాండ్ చేస్తాడు. అప్పటికి ఇవ్వకపోతే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తాడు, వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్తాడు. వాడు మెడ ఉంచి మరీ మార్కులు వేయించుకుంటాడు. ఇంచేత రాశాడు కనుక. బాబు నాకు మార్కులు వేయండి. నేను ఒకసారి ఎగ్జామినర్గా వెళ్ళాను. అంతా శ్రీరామ్ 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 అని రాసింది పేపర్ మొత్తం మీద. ఇంటర్మీడియట్ పేపర్ అది. కింద రాసింది నేను 5వ రాస్తున్నాను. మీరు కనుక భారతీయులై రామభక్తులై ఉంటే నన్ను పాస్ చెయ్యకపోతే రాముడు మిమ్మల్ని శిక్షిస్తాడు అన్నాడు. ఇంతకు నేను మార్కులు వేస్తానా వేయనా? వేయొచ్చు, వేయకపోవచ్చు, అది వేరే విషయం. నేను ఏం చేశానో సస్పెన్స్ అది. కానీ అక్కడ డిమాండ్ చేయలేవు, నువ్వు అడుక్కుంటున్నావు. నువ్వు చాలా తమాషా క్వశ్చన్స్ ఆన్సర్ స్క్రిప్ట్స్ వస్తూ ఉంటాయి ఒకసారి. అంచేత అడుక్కోకండి దేవతల్ని డిమాండ్ చేయండి. అది ఈ విద్య ఇక్కడ నేర్చుకోండి అని చెప్తే ఇక్కడ మళ్ళీ అడుక్కుంటే ఎట్టా? కానీ డిమాండ్ చేయాలి అంటే కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. మ్యాథమెటిక్స్ లెక్చర్ దగ్గరికి వెళ్ళి నాకు నువ్వు మార్కులు వేసి తీరాలి అని నువ్వు అడగాలి అంటే ముందు నీకు సబ్జెక్ట్ రావాలి, ప్లస్ ఆయన ఇచ్చిన క్వశ్చన్స్ ను ఆన్సర్ చేయగలగాలి. ఆ స్థితికి ఎదగండి ఇక్కడ. అప్పుడు మీరు కృష్ణం వందే పృథాసుతం అనేటటువంటి స్థాయికి వస్తారు. ఇంకా అర్జున స్థితి అది. ఇంకా ద్వంద్వాలు ఉంటాయి మీకు. యుద్ధం చేయాలా చేయక్కర్లేదా? చాలా సార్లు మీకు ఏమనిపిస్తుందంటే ఎందుకు ఈ జన్మ, అది నన్ను తినేస్తే చాలులే. ఎందుకు ఈ మాట అంటున్నాను నేను? మా కాలేజీలో మా లెక్చరర్ ఒక అతను, ఇంతకీ రామకృష్ణ నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, ఏం నేర్చుకొచ్చావు అన్నాడు. సరే ఇదంతా నేర్చుకొచ్చాను, ఆసనాలు ప్రాణాయామాలు అన్నాడు. ఇంకా ఏం నేర్చుకొచ్చావు అన్నాడు. అసలైన విషయం నీకు చెప్పటం మర్చిపోయాను, నేను ఆహార నియమాలు నేర్చుకొచ్చాను అన్నాడు. సరే ఆహార నియమాలు ఏంటో చెప్పన్నా అంటే నూనె వాడకూడదు, ఎండమిరపకాయ వాడకూడదు, చింతపండు వాడకూడదు అన్నాడు. అయితే ఇంకా బతికెందుకు అన్నాడు. అంతగాడికి నువ్వు చచ్చిపోతే పోలే అనలేదు. బతికెందుకంటే అర్థం అదే కదా. అంటే అక్కడ ఏంటి, అర్జునుడు చెప్పిందే. ఈ భీష్ముడు ద్రోణుడు వాళ్ళు నన్ను చంపేస్తే చంపేని, నాకెందుకు ఈ రాజ్యం, ఎందుకు ఈ భోగాలు, నాకు వద్దు అన్నాడు. ఇండైరెక్ట్ గా మీరు కూడా అదే అంటున్నారు. నాకు ఈ రాజ్యాలు అక్కర్లేదు, ఈ 3 లోకాలు అక్కర్లేదు, ఈ గురుస్థితి అక్కర్లేదు, నేను ఇంత ఉప్పు చింతపండు తింటే చాలు అని. మీ మానసిక స్థితి మీరు అర్థం చేసుకోండి. అది ఆ నీరసం పోతే గాని ఇక్కడ రాదు. క్లైబ్యం మాసోపార్థ. ఈ బలహీనత మీకు ఉండకూడదు. ఇది అర్థమైంది కదా, ఇది మంచిది అని, ఇది చెయ్యాలి అని. ఇది చెయ్యాలి అని అర్థమయ్యాక దానికి కావలసినటువంటి నియమాలు మీరు పెట్టుకోలేకపోతే ఈ మొత్తం లెక్చర్స్ వేస్టే. అందుకే ఇవంతా వేస్ట్ అవుతున్నాయి. ఆ వేస్ట్ కాకుండా ఉండే క్లాసులు ఏవైనా నేను చెప్పగలనా అనే ప్రయత్నం ఇది. ఈ విన్న వాళ్ళల్లో, ఇది అవగాహన చేసుకుంటున్న వాళ్ళల్లో మీరు లేవండి. అది మీరు లేచి ఏం చేయగలగాలి? మొట్టమొదటి మీ జీవితాలలో ఈ 3 మార్పులు తెచ్చుకోవాలి. ఆహారాన్ని మార్చుకోగలగాలి, ఆసనాలు వేయటం నేర్చుకోవాలి, ప్రాణాయామం చేయటం వేసుకోవాలి. ఇది లేకుండా ఈ విద్య ఎందుకు రాదు అనిపిస్తుంది. వాడికి చేయకుండా వచ్చేసిందని. చేయకుండా ఎవరికి రాలేదు. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక జన్మలో చేసి ఉంటారు. అంచేత ఇది వరకు చేసి ఉంటేనే మీరు ఇది వినటానికి వచ్చారేమో. నెంబర్ 1. ఒకవేళ ఇదే మొదటిసారి వింటూ ఉంటే బెటర్ లేట్ దాన్ నెవర్. అర్థమైంది కదా. అంచేత ఇక్కడ వయస్సు కాదు ఇంపార్టెంట్, జీవితం యొక్క కంటిన్యూటీ ఉంటుందని మనకు అర్థమైంది కనుక తక్షణమే మళ్ళీ ఎప్పుడో కాదు నేను ఉండండి మంచి ముహూర్తం చూసుకుని వస్తాను మా జ్యోతిష్కుణ్ణి అని కాదు. మీకు అర్థమైపోతే తక్షణం కనుక మీరు చేయటం మొదలెడితే ఆ మిగతా 3 స్థితులు వస్తాయి మీకు. ఏంటా మిగతా 3 స్థితులు? కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే వ్రజ ప్రియం, దాని ముందు కృష్ణం వందే నారాయణ. ఈ 4 స్థితులు నిరంతరం. ఇది మన సిలబస్, అందుకే దీని మీద ఇంత స్ట్రెస్ చేసేది. మొత్తం భాగవతం అనుకునేవండి మానవ జాతి యొక్క లక్ష్యము. మానవ శరీరధారి అయిన వాడు ఎవడైనా ఉంటే ఈ జన్మలో కానీ పై జన్మలో కానీ యుగ యుగాలు మారిపోయినా కానీ చివరికి వాడు వెళ్లాల్సింది ఈ శ్లోకం దగ్గరికే. చదవండి ఆ శ్లోకాన్ని. ఈ స్థితి రావటానికి డైలాగ్ ఉండాలి.
ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా డైలాగే. టీచర్ పాఠం చెప్తూ ఉంటాడు, ఒక స్టూడెంట్ వింటూ ఉంటాడు, అంతే కదా. ఏ యూనివర్సిటీ కావచ్చు, ఏ సబ్జెక్ట్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమిక్స్ కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, ఆఖరికి భాగవతం కావచ్చు. కానీ ఇది ఎప్పుడు కూడా, ఈ విద్య ఎప్పుడు కూడా నేర్పబడేది డైలాగ్స్ ద్వారా. ఒకడు చెప్పేవాడు ఉంటాడు, ఒకడు వినేవాడు ఉంటాడు. వినేవాడిని శౌనకుడు అంటాం ఆధ్యాత్మిక విద్యలో, చెప్పేవాడిని సూతుడు అంటాం. కర్ణుడు సూతపుత్రుడు అనే దాంట్లో అంతరార్థం మీకు మిల్లిమిల్లిగా బోధపడుతుందేమో చూద్దాం మనం. అంచేత రెండు మీరు గుర్తుంచుకోండి, సూతుడు, శౌనకుడు, వినేవాడు, చెప్పేవాడు. కానీ వినేవాడికి ఒక లక్షణం ఉండాలి, ఆ సబ్జెక్ట్ మీద వాడికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకపోతే ఎంత గొప్ప లెక్చరర్ చెప్పినా అది బురకెక్కదు. అంచేత వినేవాడికి కావలసినటువంటి క్వాలిటీ ఒకటి ఇక్కడ చెప్పబడింది. కథామృత రసాస్వాద కుశల. కథామృత రసాస్వాద కుశల. కథ అంటే చెప్పబడేది, చెప్పబడే దాంట్లో ఉన్నటువంటి రసాన్ని కనుక వాడు పట్టుకోలేకపోతే, వినాలి అనేది కోరిక వాడిలో లేకపోతే, ఎంత గొప్పవాడు చెప్పినా వేస్తే, వినాలి అనేటటువంటి కోరిక ఉంటే ఎవడు చెప్పినా వాడికి అర్థమైపోతుంది. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చెప్పేవాడు అక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు కూడా వినేవాడే ఇంపార్టెంట్. ఆ ద్రోణుడే అందరికీ విలువిద్య నేర్పాడు. కానీ వింటల్లో కథామృత రసాస్వాద కుశల ఎవడు అంటే అర్జునుడు. కానీ అర్జునుడి కంటే ఒక ఆకి ఎక్కువ తిన్నాడు ఏకలవ్యుడు. అసలు చెప్పాల్సిన పని లేకపోయింది గురువుకి. అసలు గురువు యొక్క విగ్రహం గురువు కంటే బాగా ఏకలవ్యుడికి నేర్పింది. అర్జునుడికి స్వయంగా గురువు అక్కడ ఉండి చెప్పిన దానికంటే గురువు యొక్క విగ్రహము ఏకలవ్యుడికి అర్జునుడి కంటే బాగా నేర్పింది. ఇంచేత ఏకలవ్యుడు కనుక, ఒకే దాని మీద దృష్టి ఉంది కనుక. అంచేత మన దృష్టి దేని మీద ఉంటుంది? కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, వన్నం వందే పృథాసుతం. అంచేత ఈ డైలాగ్స్ లో నారదుడు అనేటటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తాడు. అదే ఏకైక అఖండ గురుసత్తా స్థితి అంతే కూడా. అందుకే దేవర్షి స్థితిలో ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి ఒకే ఒక వ్యక్తి నారదుడు. మిగతా వాళ్ళందరూ ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు. కానీ దేవర్షి అనేటటువంటి మాట నారదుడికి మాత్రమే మనం ఉపయోగిస్తాం. మనం ఇంచేత దేవతా స్థితిని కూడా దాటి ఉన్నటువంటి ఋషి. మిగతా ఋషులందరూ ఎవరు? మానవ స్థితి నుంచి ఋషులైనటువంటి వాళ్ళు. ఈ నారదుడి యొక్క గొప్పతనం ఏంటి అంటే, మహతి అనేటటువంటి వీణ మీద నిరంతరము నారాయణ 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 అని పలికిస్తూ ఉంటాడు. దీన్ని గుర్తుంచుకోండి. ఆ ఫోటో ఉంది ఇక్కడ. ఇది మీకు ఈ రోజు నుంచి గుర్తులేరు. నారదుడే మనందరికీ గురువు. నారదుడిని నేను గురువుగా ఎన్నుకుంటాను, నీ ఇష్టం. ద్రోణాచార్యుడిని గురువుగా ఏకలవ్యుడు ఎన్నుకున్నాడు. తర్వాత ఏకలవ్యుడు ఎక్కడున్నాడో ద్రోణాచార్యుడికి తెలియదు. కానీ ఏకలవ్యుడు విద్య నేర్చేసుకున్నాడు కదా. అలాగా నారదుడికి మీరు ఉన్నారో లేదో తెలియకపోయినా ఆ నారద స్థితికి మీరు సమర్పణ చేసుకుని దాన్నే ఆదర్శంగా పెట్టుకుని మీ సాధనా జగత్తులో అడుగు పెడితే, మరి వారం అంతా మీరు అలా చేశారో లేదో నాకు తెలియదు. ఏమని చేయమన్నాను? కళ్ళు మూసుకోండి. గాయత్రి మంత్రం ప్రతిసారి ఎదురుకుండా నారదుడు ఉన్నటువంటి భావన. యద్భావం తద్భవతి. మీరు ఏది భావిస్తారో అదే అవుతుంది. మీ భావన యొక్క తీవ్రత బట్టి తప్ప ఫలితాలలో రాకపోవటానికి కారణం అదే. ఆ నారదుడి నుంచి ఆ గాయత్రి మంత్రాన్ని ఎలా చేయమన్నానో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ముందు వినండి. ఓం మూలాధారము, భూర్ స్వాధిష్టానము, భువః మణిపూరకము, స్వహ అనాహతము. తత్సవితుర్వరేణ్యం అన్నప్పుడు హృదయంలో ఆ సూర్యకిరణాల యొక్క ప్రవాహము రక్తముతో కలిసి
భర్గో దేవస్య ధీమహి, హృదయంలోంచి వస్తున్నటువంటి ఆ రక్తము యొక్క తెల్లని కిరణాలు మొత్తము శరీరం అంతా వ్యాపిస్తున్నాయి. ధియో యో న ప్రచోదయాత్, ఆ సూర్యకిరణాలు నన్ను మంచి మార్గం వైపు, మమ్మల్ని మంచి మార్గం వైపు ప్రవేశపెట్టుగాక అని అనుకుంటున్నప్పుడు హృదయం నుంచి ఒక నీలిరంగు మెరుపు ఆజ్ఞాచక్రం వైపు వెళ్తున్న భావన చేసుకోవాలి. దీన్ని నోట్ చేసుకోండి, తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి ప్రతిరోజు కూడా. ఇక్కడ చేసేటటువంటి గాయత్రి మంత్ర జపము, నారద గాయత్రి మంత్ర జపము అలా చేసుకోవాలి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్ర జపం ఈ భావనతో ఆ ఫోటో దగ్గర పెట్టుకుని చేయాలి. ఆ ఫోటో కాపీలు మరి ఏం చేస్తారో అది ప్లాన్ చేసుకోండి. ఈ సాధన చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం ఆ ఫోటోని ఉంచుకోండి. నారదుడు చేయపట్టుకుని మమ్మల్ని ఆ మెట్ల మీద నుంచి తీసుకెళ్తున్నటువంటి భావన. దీని తర్వాత భక్తి అనేటటువంటి దానికి వివరణ ఇచ్చాను నేను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భక్తి అంటే క్రిస్టలైజ్డ్ థాట్స్. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. క్రిస్టలైజ్డ్ థాట్స్ అంటే ఏంటి? ప్రీకన్సీవ్డ్ నోషన్స్. ముందే మీరు ఒక ఉద్దేశానికి వచ్చేసారు. ఇంకా మీరు ఏది చేసినా ఆ ఉద్దేశానికే ప్రోధిపరుస్తారు తప్ప సవ్యమైనటువంటి అవగాహన రాదు. భక్తి అంటే అది. దేని మీద మనకి భక్తి ఉంది? గాయత్రి చేశారు, మీకు ఏం లాభం వచ్చింది అని అడుగుతారు. అంటే ఏం లాభం వచ్చింది అంటే ఏం చెప్పాలి? వీడు 10 లక్షలు వచ్చింది నాకు అంటే గాయత్రి వెరీ పవర్ఫుల్. ఉన్న 10 రూపాయలు పోయాయి, గాయత్రి ఈజ్ నాట్ పవర్ఫుల్. ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది, చాలా అదృష్టవంతుడే. ఏం అదృష్టం రా, 2 లక్షలు ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టావు, ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది కదా అంటావానా? ఇంతకీ మీకు దేని మీద భక్తి ఉన్నట్టు? 10 రూపాయల మీద, 2 లక్షల మీద, ఇంజనీరింగ్ మీద. మీకు దేని మీద భక్తి ఉన్నదో అది లభిస్తే ఇక్కడ ఏం పోయినా మీకు బాధ వేయదు అన్నది అర్థం చేసుకోండి. మీకు దేని మీద భక్తి ఉంటే అది లభించిన తర్వాత మిగతావన్నీ పోయినా పర్వాలేదు, అదే కావాలి, అది భక్తి అంటే. అంచేత మీ భక్తి దేని మీద ఉన్నదో మీరు చార్ట్ తయారు చేసుకోండి. నేను చెప్పిన మీరు తర్వాత క్లాసుల్లో ఆనెస్ట్గా మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోండి. ఇక్కడ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి చేస్తున్నారు తప్ప పక్కవాడు ఏమనుకుంటాడో అని కాదు. మీకు దేని మీద భక్తి ఉంది, ఏం చేసుకోవాలి? క్వశ్చన్ మార్కు. అన్నీ పోయినా అది లభిస్తే చాలు అని దేని మీద మీకు మనస్సు ఉంటుందో అది భక్తి. 99% వాళ్ళకి దేని మీద భక్తి లేదు. ఇంచేత ఏది పోకూడదు, ఏది పోకుండా అది రావాలి. భక్తి లేదు, అది కూడా అర్థం చేసుకోండి. ఆ డెఫినేషన్స్ మీకు అర్థం అవ్వాలి. అసలు భక్తే లేదు. కానీ నారదుడు రావాలంటే భక్తి కృషించి కృంగిపోయి ఉండాలి. కానీ నారదుడు నాకు గురువు అయిపోవాలి మాస్టారు, కానీ నాకు భక్తి అక్కర్లేదు, కుదరదు. ఇంచేత ఈ భక్తిని అర్థం చేసుకో. మీకు దేని మీద భక్తి ఉన్నా పర్వాలేదు, అది అర్థం చేసుకోండి. భక్తి అంటూ ఉంటూ దాన్ని ఎటువైపోయినా తిప్పుకోవచ్చు. డబ్బు అంటూ ఉంటే దేనికైనా ఉపయోగించుకోవచ్చు.
మీకు భక్తి ఉన్నదా లేదా అన్నదానికి నిదర్శనం ఏంటి అంటే అది రాకపోతే ఇంకా ఎందుకు ఈ జీవితం వృధా. ఒకటి మాత్రం నాకు అర్థమైంది, చాలా మందిలో ఉప్పు, నూనె, చింతపండు, కారము లేకపోతే ఎందుకు జీవితం అని నన్ను అడిగారు. వాళ్ళకి ఖచ్చితంగా దాని మీద భక్తి ఉంది, ఏం పర్వాలేదు. ఆ మాత్రం భక్తి ఒక దాని మీద ఉంటే దాన్ని ఇంకో వైపుకి మనం మార్చవచ్చు. అర్థమైందా? ఎందుకు ఇది ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఆహారాన్ని మీరు మార్చుకోలేకపోతే చేతనత్వం మారదు, అసంభవం. కాదండి మారుతుంది, మీరు నటించుకుంటే నేనేం చేస్తాను, దానికి మారదు అని ఋషులు చెప్పారు. మీరు ఎలాంటి అన్నము తింటే అలాంటి మనస్సే ఏర్పడుతుంది అని కదా శాస్త్రము. అంచేత మీరు మార్చుకోవాల్సిందే. అందువల్ల నారదుడు భక్తి ఎదురెదురవుతారు. నారదుడు ఏమంటాడు, నారాయణ నారాయణ. భక్తి ఏముంటుంది, మేడలు, మిద్దెలు, కార్లు, ఫ్యాక్టరీలు. ఇద్దరు ఢీ. ఆ ఢీ గురించి చెప్తూ 3 శ్లోకాలు మనం లాస్ట్ వీక్ చదువుకున్నాం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ మొదటిసారి వింటున్న వాళ్ళైనా మీరైనా ఇంకేంటే ఈ వీక్లో నేను ఈ వీక్ అంతా క్యాసెట్ వినమని చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకో క్యాసెట్ ఏం వినకండి. నాకు చాలా ఆనందం ఎక్కడ వేసిందంటే భోజనం చేసిన తర్వాత ఆసనాల ప్రాక్టీస్ పెట్టి వింటున్నారు. భోజనం చేసిన తర్వాత వింటున్న క్యాసెట్ ఏంటంటే ఆసనాలు ఎలా వేయాలి. అవగాహన లేదు, మనం ఏం చేసుకుంటున్నాం. ఈ క్యాసెట్ వినండి, భాగవతం క్యాసెట్ మాత్రమే వినండి. మీరు ఆల్టర్నేట్ ఏముంది, సాయంత్రం చెప్పేటటువంటి శ్రీ సూక్తం. కానీ విన్నాకేంటి, చెప్పింది చేయండి. మీరు ఏమేం మార్చుకోమంటున్నానో ఆ విధమైనటువంటి మార్పులు తీసుకురండి. ఒకటి ఆహారాన్ని మార్చుకోమన్నాను, 2 ఆసనాలు ప్రాణాయామాలు బాగా తీవ్రంగా ప్రాక్టీస్ చేయండి. ఆషామాషిగా కేవలం హెల్త్ కొరకే కాదు, మీ శరీరం ముద్ద అయిపోవాలి. ఇష్టం వచ్చినట్టు మీరు తిప్పగలగాలి శరీరాన్ని. అప్పుడు కదా చేతనత్వం పలుకుతుంది.